జూన్ 14th రోజు జరుపుకుంటా ఉన్నాం. దీనికి ముఖ్యంగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి సూచనల ప్రకారం వారి యొక్క మరి ఆదేశానుసారం మనము ఈ యొక్క జూన్ 14 నాడు జాతీయ లోక్ అదాలత్ దినాన్ని మనం జరుపుకుంటా ఉన్నాము. దీంట్లో భాగస్వాములైనటువంటి న్యాయవాద మిత్రులు మరియు సిద్దిపేట ప్రజానికం, ముఖ్యంగా కేసులు ఉన్నటువంటి ప్రజానికం అందరూ కూడా పూర్తిగా ఉపయోగించుకొని వారి యొక్క కేసులను శాంతియుతంగా రాజీ మార్గం ద్వారా అందరూకి లాభం కలిగేలాగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా మనకు ఈ సిద్దిపేట జిల్లాలో 1464 కేసులు పెండింగ్ కేసులు ఉన్నాయండి. వాటిలో మనం ఈ 14వ నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మరి రాజీ తగపడినటువంటి కేసులు, అవకాశం ఉన్నటువంటి కేసులు 2441 కేసులను గుర్తించడం జరిగింది. ఈ గుర్తింపులో భాగంగా ముఖ్యంగా సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు గుర్తించినాం మనము. మరి వీటిలో కుటుంబ తగాదాలు, రాజీ అవకాశం ఉన్నటువంటి క్రిమినల్ కేసులు, సివిల్ కేసెస్లో స్థిర చరాస్తులకు తగిన అవకాశం ఉన్నటువంటి కేసులు, రాజీకి అవకాశం ఉన్నటువంటి కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహనాలకు యాక్సిడెంట్లకు సంబంధించినటువంటి నష్టపరిహారం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి కేసులు, భార్యాభర్తల తగాదాలు, కుటుంబ తగాదాలు, ముఖ్యంగా డీవీసీ కేసులు అని మనం చెప్పుకుంటాము, చెక్ బౌన్స్ కేసులు, ఇవన్నీ కూడా రాజీకి అవకాశం ఉన్నటువంటి కేసులు. ఈ కేసులలో మరి పెండింగ్లో ఉన్నటువంటి కక్షిదారులు 14వ తారీఖు రోజు వారి జిల్లాలో ఉన్నటువంటి వారి కేసులు ఉన్నటువంటి కోర్టులకు అటెండ్ అయినట్లయితే, లేకుంటే వాళ్ళ న్యాయవాదులను కలిసినట్లయితే, లేదా మనకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఏడా సిద్దిపేటలో అయితే, లేదంటే మండల న్యాయ సేవాధికార సంస్థ మనకు మండల్ లెవెల్లో వివిధ కోర్టులు ఉన్నటువంటి ఆ సంస్థకు మీరు వెళ్ళినట్లయితే, మీ కేసు నెంబర్లు చెప్పినట్లయితే కంపల్సరిగా అక్కడ ఉన్నటువంటి కోర్టులకు సంబంధించినటువంటి అధికారులు వారు ఆ కేసును నోట్ చేసుకొని మీకు తగిన సహాయ సహకారాలు ఈ కేసును రాజీ విషయంలో అందిస్తారు. మీరందరూ వచ్చి ఆ కేసును పరిష్కరించుకుంటారని చెప్పి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ రకంగా మీరు మరి ఈ యొక్క నేషనల్ జాతీయ లోక్ అదాలత్ను మరి ఉపయోగించుకొని సక్సెస్ఫుల్గా చేసుకుంటారు, మీ కేసులను పరిష్కరించుకుంటారని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇలాంటి కేసులను మీరు ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకుంటే ఉన్నటువంటి ఉపయోగాలు ఏంటి అని చెప్పి మనం ఆలోచించినట్లయితే, చర్చల ద్వారా గౌరవపూరితమైనటువంటి వాతావరణంలో రాజీ మార్గంగా ఇద్దరు కూడా సంతోషపడేటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి పరిష్కారం లభిస్తుంది. దానికి ఒక కోర్టు డిగ్రీకి ఉన్నటువంటి వ్యాలిడిటీ ఉంటుంది, దాన్ని ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు. అదే రకంగా మీరు మరి కోర్టు ఫీజు చెల్లించినట్లయితే, మీ రాజీ మార్గం ద్వారా ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకున్నట్లయితే ఆ కోర్టు ఫీ కూడా మొత్తం ఎంటైర్ కోర్టు ఫీ కూడా మీకు మళ్ళీ పే చేయడం జరుగుతుంది. అదే రకంగా మీకు ప్రీ లిటిగేషన్ కేసులు ఉంటాయి, అంటే కోర్టు వరకు రానటువంటి కేసులు ఉంటాయి, పోలీస్ స్టేషన్కు వరకు కూడా పోనటువంటి కేసులు ఉంటాయి. ఆ కేసుల విషయంలో కూడా మీరు వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చినట్లయితే ఇరు పార్టీలను పిలిపించి మాట్లాడి, అంటే గౌరవంగా ఇద్దరికి కూడా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా, మిస్అండర్స్టాండింగ్ లేకుండా చట్ట ప్రకారం బాబు ఇది సరైనటువంటి పరిష్కారము, చట్ట ప్రకారము మీకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి తెలియజేసి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక స్టాంప్ వేసి ఆ యొక్క వివాదానికి చట్టపరంగా పరిష్కారం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అందరూ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి కక్షిదారులందరూ కూడా వారి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని వారికి ఉన్నటువంటి కేసులను శాంతియుతంగా గౌరవప్రదంగా ఇద్దరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక చట్టపరమైనటువంటి మరి పరిష్కారాన్ని తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 4 బెంచ్లండి. జిల్లా కోర్టులో 6 బెంచ్లు. టోటల్ జిల్లాలో ఏ కోర్టులో ఆ కోర్టులో డిఫరెంట్ బెంచెస్ ఉంటాయి.
మన దగ్గర మాత్రం 6 బెంచ్లు. ఏ కోర్టుకు సంబంధించి ఇప్పుడు జిల్లా కోర్టుకు సంబంధించిన వివాదం అనుకోండి, జిల్లా కోర్టుకు సంబంధించి ఒక బెంచ్, సబ్ కోర్టుకు సంబంధించి ఒక బెంచ్. అదే రకంగా మనకు 2 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు ఉన్నాయి, అక్కడ కూడా 2 డిఫరెంట్ బెంచ్లు ఉంటాయి. ఆ రకంగా మరి మనం ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ను ఏర్పాటు చేసుకున్నాం. కేసెస్ 14,064 కేసులు ఉన్నాయండి. 14,064 బోత్ సివిల్, క్రిమినల్, మ్యాట్రిమోనియల్, మోటార్ వెహికల్ సంబంధించినటువంటి డీవీకి సంబంధించి మనం 2,441 కేసులు ఐడెంటిఫై చేసినాం. 40 ఐడెంటిఫై చేసినాము. వీటిలలో మరి అంటే గత నెల రోజులుగా మరి అడ్వకేట్లు అనుకోండి, న్యాయాధికారులు అనుకోండి, మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీస్ వారు వీరందరూ కూడా మరి కక్షిదారులకు తెలియజేస్తూ ఉన్నారు ఎట్లా మనము చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. మరి వాటిలలో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ పరిష్కరించుకునే విధంగా మనం ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి కక్షిదారులు పార్టిసిపేట్ చేస్తే మనం సక్సెస్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.